హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి శ్రీశైలంలో శ్రీ మల్లన్న స్వామివారి జాతర అండి. ఈ జాతర జరిగింది 2026 మొన్న ఉగాదికేనండి. ఈ వీడియో మొత్తం అప్పుడే షూట్ చేశాను. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నటువంటిది టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి మనం ఎంట్రన్స్ నుంచి స్వామివారి టెంపుల్కి వెళ్తాం కదండి. ఆ మార్గంలో జరుగుతున్నటువంటి ఉత్సవం అండి ఇదంతా. ఎంత అత్యద్భుతంగా ఉందో కదండి. చూస్తుంటే స్వామివారికి ఇంత గొప్పగా ఘనంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. నేను మొట్టమొదటిసారి ఫ్రెండ్స్ ఇంత గొప్పగా జాతర జరుగుతుంటే ఫస్ట్ టైం ఎదురుగా ఉండి ఇలా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది? స్వామివారికి చాలా ఆనందంగా ఇక్కడ పల్లకీలలో స్వామివారిని ఊరేగిస్తూ తీసుకొస్తున్నారండి. పాతాళగంగ దగ్గర నుంచి స్వామివారిని టెంపుల్ వరకు పల్లకీల్లో తీసుకొచ్చారండి. ఆ రోజు చాలామంది స్వామివారికి పల్లకీల్లో స్వామివారిని ఊరేగిస్తూ తీసుకురావడం జరిగిందండి. అవన్నీ చూసి అక్కడ ఆచారాలు చూసి చాలా సంతోషంగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వామివారి ఉత్సవం చూసిన తర్వాత ఇంత అత్యద్భుతంగా స్వామివారి యొక్క ఊరేగింపు, స్వామివారి యొక్క వాహనాలైన నందీశ్వరుల్ని అంత చక్కగా అలంకరించడం, స్వామివారి యొక్క మేళతాళాలతోటి అత్యద్భుతంగా నందీశ్వరులతోటి స్వామివారిని పల్లకీలో కూర్చోబెట్టుకుని అత్యంత చక్కగా స్వామివారిని రథంలో తీసుకెళ్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. మేళతాళాలతోటి ఇంత అంగరంగ వైభవంగా స్వామివారి మాడవీధుల్లో అంతా చాలా అద్భుతంగా అనిపించిందండి. చూస్తున్నారు కదా స్వామివారికి మంగళ వాయిద్యాలు ఎలా వాయిస్తున్నారో. ఇక్కడ చాలామంది ఇట్లా వాయిస్తున్నారండి. చాలామందిని చూస్తున్నాము. చాలా చక్కగా చేస్తున్నారండి. చూస్తున్నారు కదా స్వామివారి యొక్క ధ్వజారోహణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ రోజు అసలు భక్తుల యొక్క కోలాహలం చూడాలి ఫ్రెండ్స్. అసలు ఖాళీ అనేది లేదు నించోడానికి. మొత్తం ప్రదేశం అంతా భక్తులతోటి నిండిపోయింది శ్రీశైలం. ఆ రోజు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, స్వామివారి ఉత్సవం చూసినట్లయితే, బాగుంది అనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో జై మల్లన్న అని కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి తప్పకుండా. మీకు ఎలా అనిపించిందో ఈ ఉత్సవం అంతా నాకు కూడా చెప్పండి, నేను కూడా చూస్తాను. ఇక్కడ స్వామివారి దగ్గరికి ఒక తెలుగు వాళ్ళే కాకుండా చాలా రకాల మన దేశ నలుమూలల నుంచి చాలామంది వచ్చారండి. రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల భాషల వాళ్ళు వీళ్ళంతా వచ్చి స్వామిని ఎంతో గొప్పగా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళందరినీ చూసినందుకే నా జన్మ ధన్యమైందా అని స్వామి భక్తుల్ని చూసినందుకే అనిపించిందండి. నిజంగా అంత అత్యద్భుతంగా అంత భావన కలిగిందండి. చూస్తున్నటువంటిది ఇప్పుడు మనం స్వామివారి యొక్క రథం అండి. అలా రథం కదిలిస్తుంటే స్వామివారి పల్లకి ముందు వెళ్తుంటే అసలు చూడటానికి 2 కళ్ళే సరిపోలేదు. అంత బాగా జరిగింది స్వామివారి యొక్క ఉత్సవం. స్వామివారి దర్శనం చేసుకోవడం, ఈ జాతర అంతా చూడటం చాలా హ్యాపీ.